సునీత, చెప్పు పులి. నీకోటి చెప్పాలి. చెప్పు పులి. ఇదిగో పువ్వు, నువ్వంటే నాకు లవ్వు, నువ్వు ఓకే అంటే కెవ్వు. చిచ్చి, ఏంటి సునీత, నేను నీకు నచ్చలేదా? నువ్వు ప్రపోజ్ చేయడం నచ్చలేదు. అప్పుడెప్పుడో సఖీ నుంచి నిన్నటి ఖుషి దాకా సినిమాల్లో హీరోలు ఎలా ప్రపోజ్ చేస్తున్నారో చూడలేదా? అసలు లవ్ చేయడం గొప్ప కాదు, లవ్ ప్రపోజ్ చేయడం గొప్ప. అంటే సునీత, అది ప్రపోజ్ చేయడం నాకు కూడా ఇదే కదా ఫస్ట్ టైం. ఏ లే, ఎల్లి ఇక్కడ నుంచి. ప్రపోజ్ చేయడం రాదు గాని పరవన్నం మాటలు మాట్లాడుతున్నాడు దద్దోజనం గాడు. ఏంట్రాలుడు చెట్టు మీద నుంచి పడిపోయావా ఏంటి? కళ్ళు అలా చెమ్మగా అయిపోయాయి. ఏంట్రాలుడు కుళాయి సందులోంచి కుళాయి లీక్ అయిపోయినట్టు ఐస్ నుంచి వాటర్ అలా లీకింగ్ అయిపోతున్నాయి. మరేమో సునీతకు ప్రపోజ్ చేశాను రా. ఏమంది? వెళ్ళిపోమని మాయా. ఏరాలుడు వై? నాకేమో సరిగ్గా ప్రపోజ్ చేయడం రాదంట, దానికేమో సినిమాల్లో హీరోలకు ప్రపోజింగ్ చేయాలంట, అప్పుడు కానీ ఆలోచిస్తుందంట. ఇలా అయిపోయారేంట్రా పూకీస్ అందరూ? అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏంటో అర్థం కావట్లా. అయినా హీరోల్లో ప్రపోజ్ చేయాలంటే ముందు అవతల హీరోయిన్ లో ఉండాలి. ఎప్పుడైనా అసలు మీ లవర్ మొహం చూసావా? ముదిరిపోయిన ఖర్జూర పండులో ఉంటది. ఓ సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తావరా, హీరోలాగా ఎలా ప్రపోజ్ చేయాలో ట్రైనింగ్ ఇయ్యరా. సీతారామంలో రామ్ ప్రపోజ్ చేసినట్టు ఉండాలి. నేను ట్రైనింగ్ ఇస్తే రామ్లా కాదు, ఒక్కడి సినిమాలో ఓబుల్లా అయిపోతావు. మరి ఇప్పుడు ఎలారా? ఈ మధ్య అన్నిటికీ సొల్యూషన్ ఒకటేరా. ఏంట్రా మాయా అది? ఏఐ రా. ఏ తర్వాత ఎందుకు వచ్చింది బీ కదా? ఎలా ఎల్కేజీ జోకులు వేస్తేనే గుంట పడట్లేదు నీకు, చెప్పేది విను. చెప్పు. ఏఐ అంటే ఆశ్చర్యపూర్వం ఇంటెలిజెన్స్ రా. పూతరేకలు వేయడం, సున్నుండ్లు చుట్టడం, కాజాలు మడత పెట్టడం లాంటి కాంప్లికేటెడ్ నాలెడ్జ్ అంతా మన మానవ జాతికి సులువుగా చెప్పడానికి ఉపయోగించే ఫిక్షనల్ అండ్ సైన్స్ ఫిక్షనల్ టెక్నాలజీ రా. ఓహో. దీని పనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా మనుషులకి హెల్ప్ చేయడం. మరి లవ్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేస్తుందా మాయా? ఒక్క లవ్ ఏంటి, లవ్వు, కొవ్వు, కవ్వు, బవ్వు, జివ్వు, ఇలా అన్ని ప్రాబ్లంలకి ఒకటే సొల్యూషన్. ఏఐ 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 ఏఐ. అవునా మాయా? మాయా అది ఎక్కడ నచ్చండి తెచ్చుకున్నాం, మన కిల్లి కొట్లు ఉంటారా, పద కిల్లి తెచ్చుకున్నాం. ఏఐ అంటే అప్పడాల ప్యాకెట్ కాదురా ఎదవా. ఏఐ అంటే ఒక అద్భుతం, ఒక మ్యాజిక్, ఒక జిమ్మిక్, ఒక రోబో. అయితే మనం ఇప్పుడు ఒక అవునరాలుడు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనం రోబోని కనిపెట్టాలి. అవును మాయా, కరెక్ట్. కానీ రోబో ఎలా తయారు చేయాలంటేరా, నువ్వు ఆగు, మాకు తెలిసి ఎలా తయారు చేయాలి. ఎన్ని సినిమాల్లో చూడలేదు. చిన్నప్పుడు నాకు సైన్స్ ఫేర్ లో స్టీల్ డబ్బా గిఫ్ట్ వచ్చింది. అద్దిరాలుడు నా పరువు నిలబెడుతున్నావు. ఒక్క 3 to the power of alpha beta gamma minutes టైం ఇవ్వు, 3 to the power of sin theta cos theta tan theta అడుగులు రోబోని ముందు నిలబడతాను. అల్లుడు అర్థం కాలేదురా. యు నాన్ సైన్స్ ఫెలో. 3 గంటలు అయింది, 3 అడుగులు రోబోని నిలబడతానని చెప్తున్నాను. సరే అల్లుడు, ప్రిపరేషన్ మొదలెట్టే. ఏంట్రాలుడు ఇవన్నీ? ఐరన్ షాప్ ఏమన్నా ఆడుతున్నావా? లేదు, ఐరన్ మ్యాన్ ఆడుతున్నాను. రెడీ అయిపోయింది మన రోబో. ఇంతకీ దీనికి ఏ పేరు పెట్టావురా? రోలెక్స్, రోలెక్స్ ది రోబో. ప్రెసిడెంట్ గారు, మీరు చేస్తుంది ఏం బాగాలేదు. ఈ కూర చేసింది నేను కాదు, మా ఆవిడ. నేను మాట్లాడేది కర్రీ గురించి కాదు. బాలసీన్ గడు వాకిట్లో ఉన్న బర్రె గురించా? చూద్దాం, దాని మీద ఇప్పటికీ చాలా కంప్లైంట్లు వచ్చాయి ఆల్రెడీ. బర్రె కాదు, గొర్రె కాదు. మరి ప్రజల్ని ఏం మీరు పట్టించుకోవట్లేదు, అందులో విఫలం అయ్యారు. నేనా నీ బానే చేశాను కదరా. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరికీ 1 కిలో గోరింటకి ఇంటింటికి పంపించాను. నేను మాట్లాడుతున్న ఆడంగుల గురించి కాదు. పిల్లల్ని కూడా బానే చూసుకున్నాను కదరా. ఆడపిల్లలకేమో లక్క పెడతలు ఇప్పించాను, మగ పిల్లలకేమో గోలికలు ఇప్పించాను. నేను మాట్లాడుతున్న బుడతల గురించి కాదు, మరెవరి గురించిరా? కష్టపడి పనిచేసి కుటుంబానికి కాపు కాసే మాలాంటి మగవాళ్ళ కోసం. మగవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎప్పటి నుంచి మొదలెట్టారా? చరిత్ర చూసుకుంటే ఎప్పుడు ఆడవాళ్ళని పిల్లల్ని కాపాడమే కదా. ఏ రాజ్యాంగంలోని మగవాళ్ళు బాగా చూసుకున్నట్టు లేదే. అదే నా బాధ అంతా. ఇంకెంతకాలం ఈ అణిచివేత? అసలు మగవాడంటే రే ఆపు, ఇప్పుడు అదంతా కాదు. నీకేం కాదు చెప్పు. రంబా రికార్డింగ్ డాన్స్. అది ఇప్పుడు మనుగల్లో లేదు కదరా. మనుగల్లో లేన మగవాళ్ళని మళ్ళీ బయటికి తీసుకురావడమే నా డిమాండ్. తప్పురా, రికార్డింగ్ డాన్స్ బ్యాన్ చేశారు కదా. మీరు ఆ రికార్డింగ్ డాన్స్ కనుక అరేంజ్ చేయకపోతే వచ్చే ఎలక్షన్ లో మిమ్మల్ని బ్యాన్ చేస్తా. చూసుకోండి మీరే. కొంచెం పైకి రోలెక్స్, కొంచెం పైకి. కొంచెం అందట్లేదు, ఇంకా పైకి. నువ్వే చెప్పావు కదా పైకి ఏమంటే నన్ను అడుగు విరిగేలా ఏమని కాదురా, మామిడికాయ ఎందుకు ఏమని. అది మీరు ముందే చెప్పాలి.
సరేరా వెళ్ళి మామిడికి పట్టరా. సరే ఇదిగో. అయ్ మళ్ళీ తీసుకొస్తారా రాలెక్స్? చెట్టు పగలు కొట్టేశా. మామిడికి అందడం కోసం. మామిడికి అందడం చెట్టు పగలు కొట్టకూడదురా, చెట్టు ఎక్కాలి. అది ముందే చెప్పాలి. లోపలికి లైఫ్ మాట్లాడరా. ఓకే. రే ఎవర్రా నువ్వు? ఐ యామ్ రోలెక్స్ హ్యూమనాయిడ్ రోబో అసిస్టెంట్ టు పులి. పులా అంటే మా అబ్బాయి ఫ్రెండా? కాదు, రోబో. రోబో రోబోనా? ఇంతకు నువ్వేం చదువుకుంటున్నావు? హ్యూమన్ బిహేవియర్. ఆహా, ఏ క్లాసు? ఆల్ క్లాస్. ఇంతకు నువ్వేం చేస్తావు? ఏం చెప్పినా చేస్తా. అవునా, అయితే నీళ్ళు తీసుకెళ్లి మా తమ్ముడు మొహమ్మే కొట్టి నిద్రలేపు. మెట్ట మధ్యాహ్నమైన పందిలా పడుకున్నాడు వెదవా. ఓకే. ఎదవా 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 దగ్గర పంది. ఎవర్రా నా మొహమ్మద్ నీళ్ళేశారు? ఏ రోలెక్స్ నువ్వా? నీళ్ళెందుకు వేసావు? అది పులి వల్ల అమ్మాయి మంది. ఏమంటే వేసేస్తావా? మరి చెయ్యాలి కదా. ఇదేం ట్రైనింగ్? పులిగడ పని చెప్తా పదా. రే పులి, ఇదేనా ఇది ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి? ఏం చెప్పినా ఎలా చెప్పినా ముందు వెనక చూసుకోకుండా చేసేస్తున్నాడు. అదే కదరా మాయ, నా బాధ కూడా. రోబోన్ అంటే కనిపెట్టాను గానీ ఈయన వాడుకున్న లవ్ సక్సెస్ ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఈడేమో చెప్పిన మాట అనట్లేదు. ఏంటాడ్రా కానీ అడిగి ట్రైనింగ్ కరెక్ట్ గా ఇవ్వాలి. చెప్తానే ఉన్నాను రా, ఏం అర్థం కావట్లేదు. ట్రైనింగ్ ఇవ్వడం అంటే జాంకాయలు ఎట్రా మామిడికాయలు ఎట్రా ఇలా కాదు, ఒక ప్రాపర్ ప్రాంప్టింగ్ ఇవ్వాలి. ఏంటి ప్రమోటింగ్ అంటే? అది ప్రమోటింగ్ జమోటింగ్ కాదు, ప్రాంప్టింగ్. నీకు ఇలా అర్థం కాదులే గానీ చూపిస్తా పద. రే చిట్టిబాబు, అప్పుడెప్పుడో ప్రేమ నగర్ నుంచి నిన్నటి ప్రేమ దాకా మొత్తం లవ్ స్టోరీ క్యాసెట్లన్నీ తీసుకొచ్చి నా ముందట్టే. నువ్వు సైలెంట్ గా చూడరాలుడు. ఏం చేస్తున్నారా? ఇది నీకు లవ్ సమస్యలు తీర్చాలి కాబట్టి ముందు దీన్ని లవర్ బాయ్ గా మార్చాలి. అందుకే ఇడికి లవ్ సినిమాలన్నీ చూపించి లవర్ బాయ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. అమ్మ బాబాయ్, చాలా టాలెంట్ మైనది. మరి ఏమనుకున్నావు? ఇదిగో రెడీ అయిపోయింది. లవ్ ప్రాబ్లం కి సొల్యూషన్ రోలెక్స్. లవర్స్ అందరికి లవ్ గురు రోలెక్స్. నిన్ను నిలవని కల్పిస్తాడు రోలెక్స్. రోలెక్స్ రోలెక్స్ చెప్పండి బాస్, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఒరే రోలెక్స్, మొత్తం నీకు లవ్ పాటలు వస్తాయా? ఒక్క పాటలేంటి, మాటలు పాటలు కవితలు కథలు అన్ని వచ్చేసాయి. అవునా? ఏది మంచి లవ్ సాంగ్ పాడు. నా ప్రాణమా నన్ను వేడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా ప్రాణం నిన్నే కోరుకుంటుంది, వద్దన్నా వినకుండా నిన్నే కలవరిస్తోంది. సునీత 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 ఓ సునీత. డాన్సులు పాటలు ఎక్కడ కాదు, ఆ పిల్ల దగ్గరికి వెళ్తే దెబ్బకి ఇంప్రెస్ అయిపోద్ది. ఒరే రోలెక్స్, ఇదిగో ఇయర్ ఫోన్. నీకు అక్కర్లేదులే. ఒరే పులి, ఇదిగో ఇది చెవులు ఎట్టుకో. ఒరే నువ్వు ఆ ఇయర్ ఫోన్ కనెక్ట్ చేసుకో. నీ టాలెంట్ వాడి పులిగాడికి హెల్ప్ చేయాలరా రోలెక్స్. ఎలాగన్నా సునీత తిరిగి పడిపోవాలి. ఓకేనా? ఓకే బాస్. పులి ఆల్ ద బెస్ట్ రా. ఎల్లు. సరే మయ్యా, థ్యాంక్ యూ, బాయ్. ఒరే రోలెక్స్ రా. ఓకే పులి, ఒకసారి ఆగరా. రే పులి గారు, కాల్ మీ సార్. పులి సార్. ఓకే సార్. చూసామయ్యా, రోలెక్స్ గారి చేత సార్ అని పిలిపించుకున్నాను. అఘోరించాలే, ముందెల్లు. ఓకే లెట్స్ గో. ఇదేంటి మాయగాడు అడ్డంగా పడకూడదామంటే? ఒరే రోలెక్స్, మా మాయగాడు అడ్డంగా ఉన్నాడు, ఏం చేస్తావు తెలియదు. అక్కడ అర్జెంట్ గా నేను వెళ్ళిపో. ఓకే సార్. ఏం చేస్తారా? అడ్డంగా ఉన్నాడుగా, కోసి పక్కన పడేస్తా. అలాగే చేయకు, ఇంకోటి ఏమన్నా చేయి. ఇట్టేనికిరా, దీనిలో చుట్టేసి మంచి రోడ్ వేసేస్తా. ఇలాంటి కాదురా, కొంచెం సింపుల్ గా ఆలోచించరా. గివ్ మీ ఎ మినిట్, ఐ విల్ స్కాన్. హ్యూమన్ అనాలిసిస్. మీ మాయ గారు ఎందుకో చాలా స్ట్రెస్ లో ఉన్నారు. ఈ డబ్బా ఇంకా పనేం లేదు, ఎప్పుడేదో స్ట్రెస్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్ ఎ మినిట్, ఐ హావ్ ఎ సొల్యూషన్. చెప్పు. బేస్డ్ ఆన్ ఇండియన్ లవ్ స్టోరీస్ ఒక సొల్యూషన్ అనాలిసిస్ చేశాను. అదేంటంటే హీరోయిన్ ని పడగొట్టాలంటే హీరో చేసే పని వాళ్ళ ఫాదర్ ని ఇంప్రెస్ చేయడం. నిజమేరా? అయితే ఇప్పుడు వెళ్ళి మా మాయ స్ట్రెస్ మనం దింపేసాం అనుకో, సొంత నాకు పెళ్లి చేస్తాడటవా? అంతే ఫార్ములా. మరి ఇంకెందుకు లేటు, పద. హలో మాయా,
మాయా కాదు, ఇంప్రెస్ చేయాలంటే డీసెంట్ గా బిహేవ్ చేయాలి. మాయ గారు అనాలి. అలా అయితే ఓకే, పడొచ్చు. మాయ గారు చెప్పరా పులి, ఈడాడు బుడబుక్లోడు ఎలా ఉన్నాడు? బుడబుక్లోడు కాదు మాయ గారు, ఈ పేరు రోలెక్స్ ద రోబో. ఓహో, ఈ సంగతి తర్వాత గానీ మీ సంగతి ఏంటి? ఎండిపోయిన ములక్కలా ఎలా ఉన్నారు మీరు? అదేం లేదు. చెప్పడే, పర్లేదు. అదేం లేదురా చిన్న, నీకు తెలిసిందేగా సునీత చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. చంపేశారంటే అనుకున్నట్టుంది. లేదు, చనిపోయింది. సరేనండి. ఆవిడ చనిపోయాక ఒంటరివాడిని అయిపోయాను. ఆ బాధలో ఉండగానే తారసపడింది నా తారక, రంభా ఫ్రమ్ రికార్డింగ్ డాన్స్. రంబా రికార్డింగ్ డాన్సా? అవును, చాలా ఫేమస్. మన 2 రాష్ట్రాల్లో అసలు రంభా రికార్డింగ్ డాన్స్ అంటే తెలియని వాళ్ళే లేరు. మరి ఇప్పుడేమైంది? ఇంకేమైంది, బ్యాన్ అయింది. దాంతో ఒంటరి మగవాళ్ళం కాస్త మళ్ళీ ఒంటరిలో అయిపోయాం. ఓహో, ఇప్పుడు అర్థమైంది నాకు. మీకేమో రికార్డింగ్ డాన్స్ కావాలి, నాకేమో మీ సునీత్తో డాన్స్ కావాలి. ఆ? అదే మాయ గారు, సునీత నాకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే? ఆ, పెళ్ళా? బాబా ఇదేంటి? పెళ్ళనండి. పెళ్ళేంట్రా, ముందు డేటింగ్ చెయ్యాలి. అసలు మనమేంటి, మన కల్చర్ ఏంటి? ముందు ఎవరినన్నా పెళ్లి చేసుకోవాలంటే ముందు మనసులు కలాలి. మనసులు కలాలంటే ఒకళ్ళ మనసులు ఒకరు అర్థం చేసుకోవాలి. అది అవ్వాలంటే డేటింగ్ చేయాలి. నాకు అర్థమైందండి, డేటింగ్ చేయాలి. కరెక్ట్. మరి వెళ్ళిపోనా? డేటింగ్ చేసానా? డేటింగ్ గీటింగ్ అంటే గోప్ పగిలిపోద్ది అదవా. తిట్టండి, మీరే కదా అన్నారు. అయినా గానీ ముందు మర్యాదలు పెద్దోళ్ళకి జరగాలి, ఆ తర్వాత చిన్నోళ్ళకి. నాకు అర్థం కాలేదండి. నాకు అర్థమైంది. ఏంట్రా? మీ కళ్ళ కూతురుతో డేటింగ్ కావాలంటే ఆయనకి రంబాతో మీటింగ్ కావాలంట. అవునా మాయా? అవునా మాయ గారు? అవునరా, బాగా అర్థం చేసుకున్నావు. వెళ్ళండి, మీరు ఆ పని మీద ఉండండి. నేను ఈ లోపల 2 డాన్స్ స్టెప్పులు ప్రాక్టీస్ చేసుకుంటాను. రంభా హో హో హో. సరేనండి, అయితే నేను ఆ పనిలో ఉంటాను. ఒరే రోలెక్స్, ముందు అర్జెంట్ గా రంబా రికార్డింగ్ డాన్స్ యొక్క హిస్టరీ ఏంటో చెప్పినది. ఓకే ఓకే. రంబా రికార్డింగ్ డాన్స్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1944. ఇది మన ఇండియన్లనే కాకుండా బ్రిటిష్ వాళ్ళను కూడా బాగా అలరించేది. కానీ దీన్ని రీసెంట్ గానే బ్యాన్ చేశారు. సూపర్ రా రోలెక్స్ నువ్వు. అయితే ఇప్పుడు ఆఖరిసారిగా వీళ్ళు ఎక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు చూడు. 1 minute. ఈ రంబా రికార్డింగ్ డాన్స్ లాస్ట్ టైం రాజోల్లో జరిగింది. రాజోల్లోనా? అయితే రంభ సూపర్ రాజోలు వెళ్ళాలన్నమాట. అమ్మ, వెళ్దామంటే రైలు టికెట్లు డబ్బులు కూడా లేవు. రైలు ఎందుకు, ఈ రోలెక్స్ ఉండగా నేను తీసుకెళ్తాగా, నువ్వు వచ్చి నా మీద ఎక్కు. ఎవర్రా మీరు? ల్యాండింగ్ తో లుంగి లేపేశారు. ఐ యామ్ రోలెక్స్, ఈజ్ మై బాస్ పులి. హలో తాత. నా పేరు తాత కాదురా, సీత. చింతపల్లి తాయెత్తు. నీ పేరు సంగతి తర్వాత గానీ నాకు పేరు గురించి చెప్పు. ఏమిట్రా అది? రంబా రికార్డింగ్ డాన్స్ అని. రంబా ఎక్కడ? అదే తాత, ఎక్కడ అడుగుతున్నావు? ఆహా, అదా. రంబా గానీ ఇల్లు రిమూవ్ బయటకు వస్తుంది. అదే తాత, ఇప్పుడు ఆ రంబా రికార్డింగ్ డాన్స్ ఎక్కడ ఉంది? ఏమన్నా ఐడియా ఉందా నీకు? ఇంకెక్కడ రికార్డింగ్ డాన్స్ రా? రంబా ఢిల్లీ వెళ్ళగానే మొత్తం జంబలగడే పంప అయిపోయింది. ఏంటి ఢిల్లీయా? అవునరా. ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. ఏంట్రా నీ సోది? కిల్లి కిల్లి అంటూ. ఢిల్లీ కాదు బాస్, ఇట్స్ ఢిల్లీ. డిస్టెన్స్ జస్ట్ 2000 kilometers. నువ్వు తీసుకెళ్ళగలవా? ఎందుకు తీసుకెళ్ళలేను, కమాన్. भैया इधर रंबा है। రంబా? క్యా రంబా? रंबा भैया रिकॉर्डिंग डांस वाला. ఇప్పటికింకా నా వయసు నిండా 16. వాడికి తెలుగు సాంగ్స్ తెలియదు అనుకుంటా. ఓడి అమ్మ, ఇది హిందీలో చెప్పలేము. అదేరా బబ్లుతో బౌన్సరు, చెక్కిని చమ్మేలి, ఉలాలా ఉలాలా ఓవాలా. ओ लड़की ओ लड़की इधर नहीं है, अमेरिका चल गई. ఏమంటున్నాడు రీడు? ఆవిడ అమెరికా వెళ్ళిపోయిందంట. అమ్మని ఇప్పుడు ఎలాగా? అసలుగా మనకి వేసా పాస్పోర్ట్ ఏమీ లేదు. పాస్పోర్ట్ లేకపోతే ఏంటి, నా సపోర్ట్ ఉందిగా. ఈవిడేంటి టైటానిక్ సినిమా హీరోయిన్ లో ఉంది? హలో మామా. Who are you, Pochibodangkai? నో బొడంకాయ్, ఐ యామ్ పులి సర్చింగ్ ఫర్ రంబా. రంబా రికార్డింగ్ డాన్స్. Lamba? నో నో రంబా. Yeah, Lamba. రంబా అంటే ఇది. నో లంబా మామా, రంబా. ఆర్ రంబా. ఆర్ షుడ్ బి రోల్. Yeah, I know, Lamba Lekatinda. ఎస్
you know? Yeah, it is very famous in America in those days. But today, there is no regarding dance. ఇప్పుడు ఎలాగా వచ్చండి మాయగడు ఫోన్ కొట్టాలి. ఒరే మాయా, ఈ రంబ రికార్డింగ్ డాన్స్ కోసం ప్రపంచం అంతా తిరిగానురా, కానీ ఎక్కడ కనపట్లేదు. అదేంట్రాలుడు చచ్చిపోయిందేమోరా. అది చచ్చిపోతే నువ్వు చచ్చినట్టే ఇక్కడ. మరి ఏం చేద్దాంరా? ఒక ఐడియా రాలుడు. ఏంటి మాయా అది? నువ్వు ఎవరెవరి దగ్గరికి అయితే రంభా గురించి ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళావో వాళ్ళందరినీ రంభా గుర్తులు అడుగు. అలాగే మాయా, ఫోన్ పెట్టు. వస్తే టైటానిక్ మామ, రంబ ఎలా ఉంటది? దానికి ఒక పొడుగు నోస్ ఉంటది. ఇంకా నాకు అంతవరకే కూర్చోండి. సరే బాయ్. ఒరే రోలెక్స్, గో బ్యాక్ టు ఢిల్లీ. ఓకే బాస్, కమ్ ఆన్. రే రంబ గుర్తులు చెప్పు. कर्ली हेयर रहता लेकिन लंबा बाल। ఓకే, తర్వాత मालूम नहीं भाई, भूल गया। గుడ్. రే రోలెక్స్, ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓకే బాస్, కమ్ ఆన్. చెప్పరా బుడంగాయ్? రంబా గుర్తులు చెప్పు. రంభా గుర్తులా? ఆ, గుండ్రంగా తెల్లగా రెండు పెద్ద పెద్ద కళ్ళు, నెక్స్ట్. ఎర్రటి పెదాలు, ఏదో పాన్ పరాకు తిన్నట్టు. ఓకే, నెక్స్ట్. మరీ లావుగా కాదు, సన్నగా కాదు, ఆ, మరీ పొడుగుగా కాదు, పొట్టిగా కాదు, నెక్స్ట్. నాజూగ్గా ఉంటుంది. అమ్మ ముసలోడు అన్ని బాగానే గుర్తెట్టుకున్నాడు. ఇక్కడే. ఒరే మాయా, గుర్తులన్నీ కలుపుకున్నాను రా. మరి ఇంకెందుకు లేదు, ఆ రోలెక్స్ గారు నా గుర్తులు బట్టి ఆ డ్రాయింగ్ వేయమను. బాబు మాయా, నీ పోలీస్ బ్రెయిన్ రా బాబు. నువ్వు డిపార్ట్మెంట్ లో ఉండాల్సినాడు. అది నిజమేరా. ముందు పని చూడు, పొగట్ల తర్వాత. ఓకే మాయా. ఒరే రోలెక్స్, ఆ గుర్తులతో ఓ బొమ్మ. ఓకే. బాస్, ఇది చూడండి, బొమ్మ అయిపోయింది. అయిపోయిందా? ఏంటి అమ్మాయిలో ఉంది? అదే కదా. ఒరే మాయా, రంబ మీ సెల్లా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.